ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఇక్కడ యేసయ్య తలుపు యొద్ద నుండి వెయిట్ చేస్తున్నారు, డోర్ తీస్తారేమో అని కదా. ఇక్కడ యేసయ్య ఫ్లవర్స్ కింద ఒక మెసేజ్ పెట్టారు, ఐ మిస్ మై టైమ్ విత్ యూ. చూడండి, యేసయ్య మీతో సమయాన్ని గడపాలని ఆశపడుతున్నారు. అంటే మీరు ఒక జాబ్ నిమిత్తం, ఇంటర్వ్యూ నిమిత్తం వెళ్ళినప్పుడు మీరు చాలాసేపు వెయిట్ చేస్తారు. ఎందుకు? ఇంటర్వ్యూకి వాళ్ళు పిలిచేంత వరకు ఓపికతో వెయిట్ చేస్తారు కదా. మరి యేసయ్య స్వరం వినడానికి బైబిల్ ఓపెన్ చేసి ఎంతవరకు మీరు వెయిట్ చేస్తున్నారండి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అక్కడ జాబ్ మీకు అవసరం కాబట్టి మరి ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు ఇంటర్వ్యూ కోసం. జాబ్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. వెయిట్ చేసిన దానికి ప్రతిఫలం వస్తే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మరి ఇక్కడ దేవుడు మీకోసం వెయిట్ చేస్తున్నారు, వాగ్దానాలతో మాట్లాడాలని. మరి మీరు వెయిట్ చేస్తున్నారా? బైబిల్ ఓపెన్ చేసి దేవుడు ఏం మాట్లాడతారో నాతో అని ఎదురు చూస్తున్నారా? మీరు ఎవరిని నమ్ముకోవాలంటే యేసయ్యని మాత్రమే. కీర్తనలో 39వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంటుంది, ఐ విల్ పుట్ మై హోప్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మీరు నమ్మకం పెట్టుకునేది యేసయ్య పైన పెట్టుకోండి నమ్మకం. హెబ్రూస్ 12th chapter 2nd verse, లెట్ us keep అవర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ జీసస్. మీ కళ్ళు వేటిపైనకి దృష్టి వెళ్లకుండా మీ కళ్ళు యూనిట్ ఫిక్స్ ఆన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని వాక్యం మీద ధ్యానించడానికి, దేవుడు మీతో ఏం మాట్లాడతారో వెయిట్ చేయడానికి మీ యొక్క ఐస్ వెతకాలండి. చూడండి, మనం వెతకాలంటే ఖచ్చితంగా మన ఐస్ ఉంటేనే మనం వెతకగలం కదా. అలాగ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడతారని వెతకాలి. ఎలా వెతకగలం? ఎప్పుడైతే మన యొక్క ఐ కాంటాక్ట్ బైబిల్ రీడింగ్ పైన ఉంటుందో, లేదా ఎవరో మాట్లాడుతున్నప్పుడు ఒక వర్సెస్ చదివి మళ్ళీ వాళ్ళ మాట వింటి, అలా అయితే ఎలాగ తెలుస్తుందండి? లోతైన మర్మాలు తెలియాలి అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్ క్రైస్ట్, హీఈస్ వెయిటింగ్ టు టాక్ విత్ యూ. యేసయ్య మీరు ఇంకా రావట్లేదు కదా అని తిరిగి వెళ్ళిపోతే యేసయ్యకి నష్టం కాదండి, మీకే నష్టం. ఎందుకంటే ఈ లోకంలో ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు కదా. అలా అని యేసయ్య విడిచిపెట్టి వెళ్ళిపోలేదు కదండి. మీరు వచ్చి అంతవరకు ఆయన వెయిట్ చేస్తారు. యేసయ్యకి అంత ఓపిక ఉంది. మరి ఆయన చేసే కార్యాలు మీ జీవితంలో జరగాలంటే అంత నిరీక్షణ మీకుందా? ఉంది అంటే ఇప్పుడే బైబిల్ ఓపెన్ చేసి మీ డైలీ పోర్షన్ చదవండి. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు రియల్ హ్యాపీనెస్ వస్తుంది. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.